డాన్స్ స్టూడియోని రన్ చేయాలి లేదా డాన్స్ పిల్లి ఏదో విధంగా ఎదగాలనేసి ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఒకరు వచ్చారు, ఒక్కరితోనే 6 months రన్ చేశాను అనమాట. ఆన్లైన్ క్లాసులు వచ్చిన తర్వాత మేము ఇప్పుడు ఎలా వెళ్ళిపోయామంటే యూఎస్ఏకి వెళ్ళాం, యూకే వెళ్ళాం, ఆస్ట్రేలియా వెళ్ళాం. వన్స్ అది చేశాను కాబట్టి ఇవాళ 9 batches రన్ చేస్తున్నాము. 9 batchesలో 4 batches ఓన్లీ 50+ అబోవ్లో ఉంటారు. నేను చాలా తక్కువ విన్నా డ్యాన్స్ అకాడమీ బిజినెస్ అని చెప్పి తక్కువ విన్నా. మీరు దాన్ని స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అసలు మీకు డ్యాన్స్కి ఉన్న సంబంధం ఏంటి అసలు? యాక్చువల్గా డాన్స్లో ఎక్కువ ప్రాఫిట్స్ రావనుకుంటారు, అలాగే ఎక్కువ ఎడ్యుకేటెడ్ లేని వాళ్ళే దీంట్లోకి వస్తారనుకుంటారు. అండ్ చాలామంది తెలియదు ఇక్కడ డాన్స్లో ఎంతమందికి ఎగ్జామ్స్ ఉంటాయని తెలుసు ఇక్కడ. వెరీ ఫ్యూ మెంబర్స్ ఉన్నారు. కానీ క్లాసికల్లో మీకు కావాలంటే డిప్లొమా ఉంటుంది, సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది. దీని ద్వారా ఎగ్జామ్స్ రాస్తారు, వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎర్న్ చేస్తారు. కాకపోతే కాస్త తక్కువ స్కేల్లో వస్తుంది శాలరీ అనేది. అలాగే మీకు హిప్హాప్లో కానీ జుంబాలో కానీ ఇందులో సర్టిఫికేషన్ కావాలన్నా మీకు పూణేలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి ఏరియాస్లో స్టడీ ఉంటేనే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయగలరు, అలాగే ఏదైనా ప్రాపర్గా ఇన్స్టిట్యూట్ అనేది రన్ చేయగలరు. సో ఇలా ఎక్కువ ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి జనరల్గా డ్యాన్స్ని కాస్త పక్క తీసేస్తుంటారు. జనరల్గా అదే మాకు కాస్త బెనిఫిట్ అయిందనమాట. యాక్చువల్గా ఏంటంటే ఎక్కువగా ఏదైనా ఒక బిజినెస్ మీద ఫోకస్ చేస్తే ఏమవుతుందంటే కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. మాకు అలా కాంపిటీషన్ కాస్త తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా డాన్స్ స్కూల్స్ అనేవి రన్ చేయగలుగుతున్నాం. బట్ అయినా సరే కాస్త డిఫికల్టీ అనేది ఫేస్ చేస్తాం స్టార్టింగ్లో. అది ఎలాగంటే మీకు మాకు వచ్చి రాజమండ్రి అంటే ఆబ్వియస్గా మీకు కళలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్కడ మీరు ఏ వీధికి తీసుకున్నా, ఏ సెంటర్ తీసుకెళ్ళినా సరే ఖచ్చితంగా మీకు అక్కడ ఒక క్లాసికల్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, లేదంటే వెస్ట్రన్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అలా ఉన్నా సరే మేము 2013లో స్టార్ట్ చేయాలన్నప్పుడు ఆబ్వియస్గా మీకు ఒక 13 డాన్స్ క్లాసెస్ ఉన్నాయి, డాన్స్ స్టూడియోస్ ఉన్నాయి. అయినా సరే చాలామంది మమ్మల్ని డిగ్రేడ్ చేశారనమాట. అరే ఇప్పుడు ఇంతమంది డాన్స్ క్లాసెస్ ఉన్నాయి, ఎన్ని డాన్స్ స్టూడియోస్ ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఇప్పుడు నువ్వు చేంజ్ చేస్తావు, లక్కీగా నీకు సర్టిఫికేషన్ అంటే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేస్తావు కాబట్టి మంచి జాబ్ చూసుకో అయ్యి అన్నారు. టెక్ మహేంద్ర అవి వచ్చినప్పుడు. కాకపోతే పే అనేది అక్కడ 15,000 ఇస్తున్నారు, బెంగళూరు వచ్చింది 15,000. తర్వాత గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. కానీ నాకేంటంటే ఎప్పటి నుంచో నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి డాన్స్ స్టూడియోని రన్ చేయాలి లేదా డాన్స్ పిల్లి ఏదో విధంగా ఎదగాలనేసి ఒక ఐడియా ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే మా ఫాదర్ ముందు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసామన్నారు. అది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నీకు ఎలా వీలైతే అలా వెళ్ళమని చెప్పారు. ఓకే అనేసి ముందు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసేసాను. బట్ తర్వాత నాకు ఏమైందంటే మనకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది బిజినెస్ అంటే సింపుల్గా మనం ఏమైంది వెళ్ళిపోతాం అంటే బిజినెస్ పెట్టేయాలి, మంచిగా ఎర్న్ చేసేయాలి, సక్సెస్ సాధించేసి కాస్త కొన్ని డబ్బులు అయితే వెనకాల వేసేసుకోవాలని ఉంటుంది. కానీ రియాలిటీలోకి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ చేంజ్ అయిపోతాయి అనమాట. అంటే నేను చెప్పాను కదా ఇంటర్ నుంచి నాకు బిజినెస్ చేయాలని ఉంటుందనేసి. సో దానివల్ల నేను ఏంటంటే ఎప్పుడైనా ఇలా ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినప్పుడు లైక్ ఒక గురువు దగ్గరికి వెళ్ళి నా స్కిల్స్ని పాలిష్ చేసుకోవాలన్నప్పుడు అక్కడ స్టూడెంట్స్ చూసేవాడిని. నేను స్టూడెంట్స్ చూస్తుంటే ఒక 30 members ఉన్నారనుకోండి, 30 members మీద నాకు ఒక ప్రైజే కనబడేది. అంటే నేను ఇప్పుడు లైక్ ఒక 500 ఇచ్చి నేర్చుకుంటున్నానంటే 30 members ఉంటే ఓకే ఇన్స్టిట్యూట్ పెట్టేస్తే 50,000 వచ్చేస్తుంది. అలాగే వాళ్ళు ఏవైనా ఇప్పుడు ఈవెంట్స్ చేస్తున్నారు అనుకోండి, లైక్ ఈవెంట్కి ఒక 50,000 తీసుకున్నారు, ఓకే నెలకు ఒక 4-5 ఈవెంట్స్ చేసుకుంటే నాకు 60,000 వచ్చేస్తుంది. ఓవరాల్గా నేను ఇన్స్టిట్యూట్ పెట్టేస్తే 75,000 వచ్చేస్తుంది. ఇది ఎక్స్పెక్టేషన్. కానీ రియాలిటీలోకి వచ్చిన తర్వాత నేను ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు ఒకరు వచ్చారు, ఒక్కరితోనే 6 months రన్ చేశాను అనమాట. రన్ చేసి ఎక్కడ డ్రాబ్యాక్ వచ్చిందంటే మనకి ఇక్కడ పబ్లిసిటీ అనేది ఇంపార్టెంట్, ప్లేస్ అనేది ఇంపార్టెంట్. ఇవేం తెలియదు నాకు స్టార్టింగ్లో చేసినప్పుడు. అండ్ అది చేస్తున్నప్పుడు ఎక్కడ డ్రాబ్యాక్ వచ్చిందంటే మెయిన్ ఇన్కమ్ కూడా ఉండాలి. సో ఇన్కమ్ లేనప్పుడు మనకి క్రియేటివ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను లైక్ పబ్లిసిటీ చేయాలంటే నా దానికోసం 2013లో మీకు అప్పుడు సోషల్ మీడియా అంత ఉండదు, కానీ ఫేస్బుక్ అది ఉంటుంది, కానీ పాంప్లెట్స్ ఇవ్వాలి. నేను చాలామంది ఇన్స్టిట్యూట్ పాంప్లెట్స్ ఇస్తున్నప్పుడు చూసేవాడిని.
పాంప్లెట్స్ వల్ల చూస్తారు పడేస్తారు. సో దానికి 2500 ఖర్చు పెట్టడం, 3000 ఖర్చు పెట్టడం వేస్ట్ అనిపించింది. సో ఇంకేమున్నాయని చూస్తే లక్కీగా అప్పుడు గవర్నమెంట్ ఆఫీషియల్స్ వీళ్ళందరూ కూడా హ్యాపీ సండేస్ అని పెట్టేవారు. హ్యాపీ సండేస్లో ఏంటంటే ఫ్రీగా పబ్లిసిటీ అనమాట. అంటే మీకు ఏ స్కిల్స్ ఉన్నాయో అన్నీ ఈజీగా పబ్లిసిటీ చేయొచ్చు, అక్కడ ప్రజెంట్ చేయొచ్చు. సో అక్కడ చాలామంది పీపుల్ ఉంటారు, ఫ్రీయే కాబట్టి అందరూ వచ్చి చూస్తుంటారు. సో అక్కడికి ఈ ఒక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక అమ్మాయి, అది కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అనమాట. సో తన్నే 6 months నుంచి నేను ట్రైన్ చేసి తను అక్కడ తీసుకెళ్ళి ప్రజెంటేషన్ ఇప్పించాను. అది ఎంత ఇదిగా బూమ్ అయిందంటే దాని నుంచి మౌత్ పబ్లిసిటీ అయిపోయి కొంతమంది వచ్చారు, అలా ఇంకొంతమంది వచ్చారు. సో మేము ఎప్పుడైతే ఒక పర్సన్తో మేము చిన్న ఒక 1000 square feetలో రన్ చేసింది, ఈ పబ్లిసిటీ వల్ల ఎక్కువ మంది వచ్చేసారు. ఇక్కడ ఏమవుతుందంటే మౌత్ పబ్లిసిటీ పెరిగిపోతుంది, లైక్ నా టీచింగ్ బాగుంది అనేది, కాకపోతే ప్లేస్ అనేది సరిపోవట్లేదు. అయినా సరే మేము దాని మీద ఫోకస్ చేయలేదు. లక్కీగా జనాలు అందరూ వచ్చేస్తున్నారు, డబ్బులు వచ్చేస్తున్నాయి, వెనకాల వేసేసుకుంటున్నాం ఇంతే. అంటే ఒకప్పుడు ఒక 60 members వచ్చారనుకోండి, మేము 3 batchesగా స్ప్లిట్ చేసేసుకుంటున్నాం. ఫోకస్ చేయట్లేదు, ఇంకా మనీ వస్తుంది, మేము దానికి తగ్గ క్వాలిటీ ఇచ్చేస్తున్నాం, పంపించేస్తున్నాం. లక్కీగా ఒక రోజు నాకు కాల్ వచ్చిందండి. కాల్ వచ్చి మీ టీచింగ్ కోసం విన్నాము, చాలా బాగా నేర్పిస్తున్నారంట, మేము ఒకసారి మా అద్దరమ్మల్ని జాయిన్ చేస్తామన్నారు. సరే రండి ఇన్స్టిట్యూట్కి అన్నాం. ఇన్స్టిట్యూట్లో నేను ఏం చేస్తానంటే డెమో ఇప్పిస్తాను. అంటే ఎవరు వచ్చినా సరే చూడండి, మా కిడ్స్ చూడండి ఎంత బాగా చేస్తున్నారు, మీ కిడ్స్ కూడా అలాగే జాయిన్ అవుతారు, అలా తయారవుతారని చెప్తుంటాం. ఆ డెమో చూసి వాళ్ళు వెంటనే జాయిన్ చేసేస్తారు. ఇదే అలవాటైపోయింది మాకు, ఈ సినారియో అలవాటైపోయింది. ఆ రోజు మేము మా కిడ్స్ ప్రజెంటేషన్ ఇప్పించాం, వాళ్ళంతా చూశారు, ఏ ఎక్స్ప్రెషన్ లేదు, స్మైల్ లేదు, ఏం లేదు, వెళ్ళిపోయారు. తర్వాత నేను కాల్ బ్యాక్ చేశాను, అసలు ఆన్సరే చేయలేదన్నమాట. ఇంకేంటంటే సరే ఆన్సర్ చేయట్లేదని చెప్పేసి నేను మెసేజ్ చేశాను, అసలు ఎందుకు వెళ్ళిపోయారు అనేసి. యాంబియన్స్ లేవు, అక్కడ అట్మాస్ఫియర్ సరిగ్గా నచ్చలేదు, సో అందుకని వెళ్ళిపోతున్నాను అన్నారు. సో వెనకాల నేను ఫైండ్ అవుట్ చేస్తే వాళ్ళు ఓఎన్జీసీ పీపుల్ అనమాట. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే బిజినెస్ మాడ్యూల్ అనేది కొద్దిగా చేంజ్ చేయాలి, ఇలా ఉంటుందనేసి. బట్ ఎక్కువ ఫోకస్ చేయలేదు ఇంకా. తర్వాత ఇంకొక 2 వచ్చారు ఇలా మౌత్ పబ్లిసిటీ ద్వారానే. వాళ్ళు ఇన్స్టిట్యూట్ చూడలేదు, మొత్తంగా వాష్రూమ్ చూపించమన్నారు. వాష్రూమ్ చూపించమంటే వాష్రూమ్ చూసి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడు అర్థమైందనమాట, అంటే ఇక్కడ పీపుల్ తగ్గట్టుగా మనం చేంజ్ అవ్వాలి, లైక్ ఇదే ఇన్స్టిట్యూట్ అని ఉండకూడదు, దీనిలో కాస్త అప్గ్రేడ్ అవ్వాలి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని నేనే కొన్ని డాన్స్ వీడియోస్ చేసేసి మొత్తం దాన్ని కాస్త హైప్ తీసుకొచ్చాను అనమాట. లైక్ మనం డబ్బులు లేనప్పుడు క్రియేటివ్ స్కిల్స్ అనేవి ఉపయోగపడతాయని చెప్పాను కదా, ఇది ఎంతలా ఉపయోగపడుతుంది అంటే లోకల్ పీపుల్కి అందరికీ తెలియాలంటే యూట్యూబ్లో చిన్న అల్గారిథం ఉంటుంది. మనం చేసే వీడియోస్కి లొకేషన్ యాడ్ చేసి కింద #రాజమండ్రి అంటే రాజమండ్రి ఆడియన్స్ అందరికీ అది సజెస్ట్ చేస్తుంది. కాకపోతే ఇక థింగ్ ఏంటంటే మన బిజినెస్ని ఎప్పుడూ కూడా 10 సంవత్సరాల తర్వాత ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకోవాలి అన్నప్పుడు మనం ఇప్పుడున్న దాంతో సాటిస్ఫై అయిపోకూడదు. కాబట్టి ఇప్పుడు మేము పెట్టిన తర్వాత ఇంక 2 పెట్టేశారు, మంచిగా అంబియన్స్ అది పెట్టేసి. సో మా దగ్గరికి ఎందుకు వస్తారు? మా దగ్గర రావాలి అంటే ఏదో ఒక చిన్నది ఎలిమెంట్ అనేది పాస్ అవ్వాలన్నమాట. మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఎవరైతే వచ్చారో 1 month అయిన తర్వాత వాళ్ళు వీడియో షూట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. కాబట్టి వెనక బ్రాండింగ్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు లైక్ ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి ఇంటికి, వాళ్ళు ఏం చేస్తారు, మా అమ్మాయి డాన్స్ చేస్తుంది చూడండి అంటారు. ఒక ఇంటికి రాలేదనుకోండి, ఇవన్నీ మేము వీడియో పంపించగానే వాళ్ళు అది షేర్ చేస్తే అక్కడ మా బ్రాండింగ్ నేమ్ ఉంటుంది, మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ డెవలప్ అవుతాయి. ఆన్లైన్ క్లాసులు వచ్చిన తర్వాత మేము ఇప్పుడు ఎలా వెళ్ళిపోయామంటే యూఎస్ఏకి వెళ్ళాం, యూకే వెళ్ళాం, ఆస్ట్రేలియా వెళ్ళాం. ఇక్కడ అన్ని చోట్ల కూడా మీకు కాంపిటీషన్స్ అనేవి రన్ అవుతాయి అనమాట. లైక్ ఇక్కడ మనకి డి ఛానల్ ఎలాగో మీకు సోహార్లో డాన్స్ ఉత్సవం అని ఉంటుంది, అక్కడ కంటిన్యూస్గా 2023, 24, 25 మేమే విన్ అయ్యాం. ఓకే, సో ఇలా ప్రతి చోట కూడా కాంపిటీషన్స్కి మేము పంపిస్తున్నాం, మేము విన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంతమంది పెట్టినా సరే మాకంటూ ఒక లార్జ్ స్కేల్లో అన్ని చోట్ల ఉన్నాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే మీకు మేము యూఎస్ టైమింగ్స్ తగ్గట్టే జాయిన్ చేస్తాం,
యూకే టైం తగ్గట్టు జాయిన్ చేస్తాం, అలాగే ఆస్ట్రేలియా తగ్గట్టు టైమింగ్స్ తగ్గట్టు జాయిన్ చేస్తాం. ఇప్పుడు మేము మమ్మల్ని అర్ధరాత్రి 2ంటికి అడిగారు అనుకోండి, మా ఎన్జిఎస్ డాన్స్ స్టూడియో రన్ అవుతుంది. మేము లిటరల్లీ 9 బ్యాచెస్ రన్ చేస్తున్నాం. ఈచ్ బ్యాచ్కి ₹1,00,000 వస్తుంది అనమాట ప్రాఫిట్. 9 బ్యాచెస్కి 9 lakhs. కొంతమంది అడిగారు 50 years అప్పుడు ఏజ్లో వస్తుందా, 60 years ఏజ్ అప్పుడు నేర్చుకోవచ్చా, నువ్వు బాగానే చేసేస్తావు, నువ్వు కుర్రోడు కాబట్టి నువ్వు చెప్పేస్తావు 50 ఏజ్ వాళ్ళు నేర్చుకుంటారని, సో నువ్వు ఎలా చెప్పేస్తావు అని అడుగుతారు. నేను లిటరల్గా మా మమ్మీని తీసుకొచ్చాను. మా మమ్మీ 53+. సో మా మమ్మీని తీసుకొచ్చి ఈవిడికి అసలు డాన్స్ రాదు, ఈవిడికి నేర్పిస్తాను. సో అది వచ్చిందనుకోండి, అక్కడ ట్రస్ట్ డెవలప్ అవుతుంది, అలాగే నా టీచింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. వన్స్ అది చేశాను కాబట్టి ఇవాళ 9 బ్యాచెస్ రన్ చేస్తున్నాము. 9 బ్యాచెస్లో 4 బ్యాచెస్ ఓన్లీ 50+ అబోవ్లో ఉంటారు. బాస్ వాలా, బీ ద బాస్.